వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. తెలంగాణ కాంగ్రెస్లో ఓ వైవిధ్యభరిత నేత, ఫైర్ బ్రాండ్ నేతగా జగ్గారెడ్డికి పేరుంది. ఎన్నికల్లో గెలవలేదు గానీ గెలిచి ఉంటే లెక్క వేరేగా ఉండేది. అయితేనేం ఇప్పుడు ఆయన సినిమాలోకి వెళ్తున్నారు. ఆయన లీడ్ రోల్గా ఓ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను తమ పార్టీ నేతలకు పదవులిచ్చాయి. తాజాగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో జగ్గారెడ్డి పేరు కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరి అంచనాలకు అందుకున్న భిన్నంగా జగ్గారెడ్డి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు సినిమా రంగం నుండి రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఎందరో నటీనటులు ఉన్నత పదవులు అధిరోహించారు. అందుకు ఉదాహరణ తమిళనాడు ఎంజీఆర్, జయలలిత సక్సెస్ అందుకుంటే తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ విజయవంతంగా రాణించారు. కానీ ఇప్పుడు ట్రెండ్కు కాస్త భిన్నంగా మారింది. రాజకీయ రంగం నుండి సినిమాలోకి అడుగు పెడుతున్నారు రాజకీయ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు ఆయన నటించిన సినిమా ఫాస్ట్ లవ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో చిట్చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి త్వరలో పూర్తి స్థాయిలో సినిమాలోకి వస్తారు. ప్రస్తుతం జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ లో స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. నా ఒరిజినల్ క్యారెక్టర్ కు ఈ సినిమాలోని రోల్ అద్దం పట్టనుంది. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను. పిసిసి సీఎంల అనుమతితోనే సినిమాలో నటిస్తాను. ఈ ఉగాదికి నాటికి మరిన్ని సినిమా స్టోరీలు వింటాను. ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుంది. ఒక వ్యక్తి కలిసి నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడు. సినిమాలో నటించమని అడిగారు. ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర సినిమా చివరి వరకు ఉంటుంది. ఈ సినిమా తెలుగులోనే కాదు, హిందీతో పాటు పాన్ ఇండియా భాషలో రిలీజ్ కానుందని అన్నారు. ఈ సినిమాకు టైటిల్ జగ్గారెడ్డి అని పెట్టారు. తద్వారా ఈ సినిమాలో ఆయన ప్రత్యేక పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టైటిల్ కింద ఏ వార్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అంటే ప్రేమ యుద్ధం ఏదో జరుగుతుందని అనుకోవచ్చు. ఆ యుద్ధంలో జగ్గారెడ్డి ప్రేమికులను ఎలా గెలిపించారనేది కీలక అంశంగా భావించవచ్చు. ఈ సినిమా పోస్టర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. పోస్టర్ అలా రిలీజ్ అయిందో లేదో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా మంది దీన్ని షేర్ చేస్తూ అదిరిపోయిందంటున్నారు. పోస్టర్ ని చూస్తే మాస్ ఎలివేషన్ కనిపిస్తుందంటున్నారు. టైటిల్ బాగుందని, యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉండేలా కనిపిస్తుందని అంటున్నారు. ఇందులో జగ్గారెడ్డి పంచకట్టుని పెద్ద మనిషిలా ఉండటాన్ని బట్టి ఆయన పాత్ర పెద్దరికంతో కూడుకున్నదిగా ఉంటుందనే అంచనాలున్నాయి. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్లో జగ్గారెడ్డి కనిపిస్తారు. మాఫియాని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడిగా కనిపిస్తారు అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే సినిమా చేస్తున్నాను కదా అని రాజకీయాలకు దూరం అవ్వనని జగ్గారెడ్డి తెలిపారు. పాలిటిక్సే, సినిమానే అని ఆయన అంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరహాలో జగ్గారెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.